మన గోల్స్ ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. అందరూ సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి అని అంటున్నారు. నేను మన సంవత్సరంలో ఈ 12 నెలలు ప్లస్ ఇంకో 5 రోజులు తెప్పిస్తా. తెలుసా మీకు ఎలా అనేది? నో సార్. ప్లీజ్ సార్. ఓకే, సరే. మీరందరూ ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకోవాలి కొంచెం నా కోసం. ఎందుకనంటే మనం ఏదో మిస్ అయిపోయాము, గోల్ పెట్టుకుంటే జనవరి 1 రోజే పెట్టుకోవాలి అలా ఏం లేదు. మన ఈ గోల్ పెట్టుకోవడానికి మనం ఇంకో 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు అంటే ఈ ఫ్రైడే, సాటర్డే, సండే పెట్టిన తర్వాత మనకి ఇంకా 12 నెలలు ఉంటాయి. నేను జోక్ చేయట్లా, రియల్ గా చెప్తా ఉన్నాను. ఓకే, ఐ విల్ టెల్ యూ హౌ. ఓకే, సి మనకి తెలుసు ఏమేమి ఉన్నాయి. ఇట్ మైట్ బి లైక్ వెరీ వెరీ సింపుల్ అర్థమెటిక్. నేనేదో చిన్న పిల్లలకి క్లాస్ చెప్తున్నట్టు అనిపిస్తా ఉంటది, కానీ జస్ట్ థింక్ దిస్ ఈజ్ ఆల్సో యాటిట్యూడ్ ఆర్ థింకింగ్ డిఫరెంట్లీ. మనము వేరుగా మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎలా పరికించి చూస్తాము అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ యాటిట్యూడ్. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను క్లాస్ అయిపోయిన తర్వాత, ఇది చెప్పడం అయిపోయిన తర్వాత మీరందరూ అంటారు ఎస్ వీ హ్యావ్ 13 months ఇన్ ఎవ్రీ ఇయర్. ఈ నెల ఇంకా మనకి ఇంకో 3 రోజులు ఉంది. ఆ 3 రోజుల తర్వాత కూడా మనం 12 నెలల్ని మనము చక్కగా వాడుకోవచ్చు అనేసి. ఓకే, అయితే యూ హ్యావ్ టు హెల్ప్ మీ విత్ ఆన్సర్స్. హూ ఎవర్ నో ది ఆన్సర్ దే కెన్ ఈజీలీ టెల్ మీ. అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు. మనము డోంట్ థింక్ దిస్ ఈజ్ సమ్ మ్యాజిక్ ఆర్ ఎనీ అదర్ థింగ్. మనం చూసే దృక్కోణం ఎలా ఉంటుందో మన చుట్టూ పరిస్థితులు అలా మారిపోతాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మనం చూసే దృక్పథం. సో నేను అడుగుతాను, జస్ట్ ట్రై టు టెల్ మీ ద ఆన్సర్. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 365 days. సో దీనిలో ఏమి తేడా లేదు కదా, 365 days అంతేగా. ఎవరికి ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే వెంటనే చెప్పేయండి. 365 రోజులు, రైట్. ఇది పక్కన జస్ట్ ఊరికి మీ పేపర్ మీద రాసుకోండి, 365 days. ఓకే, సంవత్సరానికి ఎన్ని వారాలు? 52. 52 వారాలు. సో 52 కదా. ఇప్పుడు మనకి ఒక్కసారి జనవరిలో ఎన్ని రోజులు చెప్పండి? జనవరిలో 31 days. ఫిబ్రవరిలో 28 days. 28 leap year has 29 days. ఏమండి? 31 days. లీప్ ఇయర్ అయితే రైట్. మార్చ్ 31 days. సో ఏప్రిల్ 30 days. 30 days. మే 31 days. ఓకే, నేను జాగ్రత్తగా అడుగుతున్నాను, మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి, సరేనా? ఫిబ్రవరిలో ఎన్ని రోజులు? 28 days. ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు అండి? ఫిబ్రవరిలో 28 days. ఈ సంవత్సరంలో చూడండి 28 days అంటే కరెక్ట్ గా 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు కలిపితే 28 రోజులని మనం ఏమంటున్నాము? 1 month. 1 month అంటున్నాం. అంటే ఒక నెలలో 28 రోజులని మనము ఒక నెలలో 28 రోజులున్న దాన్ని మనము నెల అని అనుకుంటున్నాం. అవునా? Yes, sir. ఎస్ ఆర్ నో?
కదా Yes, sir. Yes, sir. నెల అనుకుంటున్నాం కదా. సో జస్ట్ థింక్, మీకు 28 రోజులు అంటే ఒక నెల కింద చేసుకోండి. సో ఈ 365 రోజులలో ఎన్ని 28 ఉన్నాయో ఒక్కసారి చూడండి. 13. 28 days. 13, sir. 13, sir. మీరే ఆలోచించండి. సో దాన్ని ఇంకా సింపుల్ గా చెప్తాను. ఈ మనము ఏమనుకుంటున్నాము, 28 రోజులైతే ఒక నెలని సాటిస్ఫై అయిపోతున్నాం, అవునా? వీఆర్ సాటిస్ఫైయింగ్, రైట్? అయితే జనవరిలో వచ్చిన ఇదిగోండి ఈ 29వ రోజు, 30వ రోజు, 31వ రోజు అంటే 3 రోజులు ఎక్స్ట్రా. దాన్ని తీసి పక్కన పెట్టండి. జస్ట్ కూడికలు వచ్చు కదా మనకి 3. Yes, sir. జస్ట్ కీప్ 3 aside. ఓకే, చేస్తారా? జనవరిలో ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి మీరు జస్ట్ నాకు చెప్పండి. జనవరిలో ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి? 3. 3. వెరీ గుడ్. 3. ఫిబ్రవరిలో లీప్ ఇయర్ లేదు మనకి. ఓకే, 3 ఇది 0. ఫిబ్రవరిలో 0. మార్చ్ లో 31 days. 31. అంటే ఎన్ని రోజులు ఎక్స్ట్రా వచ్చింది? 3 days. Yes. 3 days. 3 + 3 కూడండి. 6. 6 తర్వాత days. తర్వాత ఏప్రిల్లో 30 days. 2 days. సో 6 + 2 8. 8. తర్వాత మేలో 3 days. 31. సో +3. ఇందాక మనకు ఎంత వరకు వచ్చింది? 8 Six ప్లస్ 6 + 3. ఏమండి? 6 11 + 3. days. 11 days. 11 days. కేవలం ఇద్దరే చెప్పండి హూ ఫీల్ దట్ వాళ్ళు చెప్పగలరు అన్న. సో వీల్ హ్యావ్ దట్ క్యాలిక్యులేషన్. నమస్తే సార్, మీరు ఫిబ్రవరి 28 రోజులు ఒక నెల అనుకుంటే ఇట్లా ఎక్స్ట్రా ఉన్న రోజులన్నీ కలిపితే ఇంకో మంత్ వచ్చేస్తుందండి ఈ 29 సంవత్సరానికి. days. 1 minute. సరే, దాన్ని మనం చూద్దాం. అంటే మనకి ఆ మంత్ మనం ప్రాక్టికల్ గా చేద్దాం. సో మనకి ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి? 11 days. 11 days. సో 11 days. ఓకే, మే వరకు మనకి 11 days వచ్చాయి. జూన్ లో 2 days, sir. 11 + 2 13. 13. జూలై 2 days, sir. 3 days వస్తుంది. 31 days. జూలై 31 days కాబట్టి 3 ఇప్పటి days. దాకా మనకి ఇప్పటి వరకు కౌంట్ ఎంత అయింది? 16 days, sir. July వరకు 16 అయింది, sir. 16. వండర్ఫుల్. ఆగస్ట్ 31 days. 31 days. 16 + 3 19 days. 19. జస్ట్ కొంచెం పేషెంట్ గా ఉండాలి మీరు. ఇది ఆలోచిస్తూ ఉండండి నేను చెప్పేటప్పుడు. మిగతా వాళ్ళందరూ కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఆగస్ట్ వరకు 19 రోజులు ఎక్కువ వచ్చాయి. సెప్టెంబర్ 30 రోజులు. సో 2 ఎక్స్ట్రా రోజులు. సో 21. 21. Yes, sir. 21 ఏనా? 21 days. Right. ఆగస్ట్ అయిపోయింది. ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది. సారీ, సెప్టెంబర్. అక్టోబర్ 31 days. అక్టోబర్ 31 days. సో ఎన్ని అండి? 24 days, sir. 24. సో నవంబర్ 30 days. సో 24 ప్లస్ ఎంత అయిందండి? 26 days. డిసెంబర్ 31 days. 31 days. ఇంకో 3 రోజులు అంటే 29. 29. సో 13 రోజులు, 29 days. మనం 28 రోజులు ఒక నెల అనుకుంటే ఏమండి, లీప్ ఇయర్ లో కనుక 29 days అని కూడా మనం అనుకుంటే యూ విల్ హ్యావ్ ఇంకో నెల ప్లస్ ఒక రోజు 2 రోజులు ఎక్కువ ఉంటుంది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. నేను చెప్పింది అర్థమైంది కదండి? సో మనం అందరికి జస్ట్
అదే మనం ఈ 23 రోజులు మిస్ అయిపోయాము అనేసి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా మంత్. ఇట్ ఈస్ హౌ యూ థింక్ అండ్ హౌ యూ గో హెడ్. ఈ క్యాలిక్యులేషన్ చేయడం కొంచెం ఇబ్బందిగా అన్నా, లేకపోతే ఇది కొంచెం టైం లాగింగ్ అని అనిపించినా, ఐ వాంట్ టు సీ దిస్ మ్యాజిక్. మనము ఎప్పుడూ అనుకోలేదు కదా ఈ ఎక్స్ట్రా రోజులన్నీ కూడితే ఇంకా 29 రోజులు వస్తాయని. మనము అప్పటిదాకా ఈ వచ్చే ఈ 2-3 రోజులు వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. జనరల్ గా మనం అడిగితే నెలలో ఎన్ని వారాలు అని అంటే 4 వారాలు అని చెప్తాము. ఆ 4 వారాలుకి మనము ప్లాన్ చేసుకుంటాము. కానీ ఎక్స్ట్రా వచ్చే ఆ 2 లేకపోతే 3 రోజుల్ని మనం కూడితే మొత్తం ఎంత అయింది? దిస్ ఈస్ మనకి కనిపించకపోయినా ఒక మంత్ లాగా అయిపోయింది. మన ఫినాన్షియల్ గోల్స్ పెట్టుకునేటప్పుడు కూడా సేవింగ్స్ కొంచెం కొంచెం సేవ్ చేస్తే అది అణువంతా సేవ్ చేస్తూ ఉంటే అంతులేనంత పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. రైట్? సో ఐఎమ్ ట్రైంగ్ టు లింక్ హౌ యువర్ యాటిట్యూడ్ షుడ్ బి. మన దగ్గర ఉన్నవి కొంచెమే అని అనుకోవద్దు. మనము ఏవో మిస్ అయిపోయాము అని అనుకోవద్దు. నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి, నాకు ఇంత ఏజ్ వచ్చేసింది అని అనుకోవద్దు. ఇప్పుడు నేను గోల్స్ పెట్టుకోవాలా అని అనుకోవద్దు. మనం ఆల్వేస్ నేను నిన్న మొన్న చెప్పినట్లు నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపటి కంటే వచ్చే నెల, వచ్చే సంవత్సరము అద్భుతంగా జీవించాలి అని మనం అనుకోవాలి. ఇట్ ఈస్ హౌ యు ట్రైన్ యువర్ మైండ్. ఇట్ ఈస్ హౌ మనం చూస్తే ఇప్పటిదాకా మనకి నెలలో 12 సంవత్సరంలో 12 నెలలే అని అనుకున్నాము. కరెక్ట్ గా ఆలోచించి చూస్తే 13 నెలలు కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ హౌ యు టర్మ్. అంటే నేను అగైన్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, ఎవరైతే కొత్తగా వచ్చారో ఇప్పుడు జాయిన్ అయ్యారో వాళ్ళే చెప్తున్నా, మనకి 28 రోజులని మనం ఒక నెలగా ఆలోచించినప్పుడు, ఒక నెలగా ఒప్పుకున్నప్పుడు, సో మొత్తం నెంబర్ ఆఫ్ డేస్ కౌంట్ చేస్తే మనకి 13 నెలలు వస్తాయి. సో మనము 52 వారాలు అని అంటాను చూసారా, 52 వారాలు ప్లస్ ఇంకో రోజు, 52 వారాలు డివైడెడ్ బై 4 అంటే నెలకి 4 వారాలే అని అనుకుంటే, అక్కడ చూసినా అది ఇందాక మనం అనుకున్నాం 52 రాసుకున్నాం. 52 బై 13 వేసుకుంటే 52 లేకపోతే 52 బై 4 రాస్తే 13 నెలలు వస్తాయి. సో దిస్ ఈస్ మ్యాథ్స్. బట్ వీఆర్ టేకింగ్, మనకి ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, సో థింక్ దట్ వీ హ్యావ్ 13 months. ఇప్పుడు పోయినా మించిపోయింది లేదు. వి విల్ హ్యావ్ అవర్ గోల్స్. మనం ఏవైతే మనల్ని మనం బాగు చేసుకోవాలి అని అనుకుంటే ఎవ్వరు మనల్ని బాగు చేయరు. వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ, థింక్ ఇన్నోవేటివ్లీ, అండ్ బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పుడు దాకా చేసి ఉండకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడైనా మన మన లైఫ్ గురించి మనం ఒక డైరెక్షన్ తీసుకుందాం. ఒక 10 నిమిషాలు, వీలైతే 1 గంట, నా ఈ మిగతా సంవత్సరంలో మిగతా నిమిషాలన్నీ ఎలా గడవాలి అనేది ప్లాన్ చేసుకోవడం ఒక అద్భుతమైన ప్రక్రియ. మీకు తెలియకుండా మీలోనే ఒక ఉత్సాహం వస్తుంది, మీకు తెలియకుండా మీలోనే ఒక ఉత్తేజం వస్తుంది. అండ్ రేపటి రోజు కోసం యు విల్ వెయిట్. ఇదిగో నేను ఇది సాధించాలి. నేను మనం చెప్పుకున్నాము మొన్న నిన్న కూడా, మనకి ఎవరితోటి కాంపిటీషన్ లేదు, మనకే కాంపిటీషన్. ఓకే, సో వీలైతే ఈ ఫైనాన్షియల్ గోల్స్ గురించి కూడా మనం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ గోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈజ్ దట్ ఓకే? రైట్, వండర్ఫుల్. వండర్ఫుల్ కాన్సెప్ట్, ఐ ఓపెనర్ చెప్పారు సార్ ఈ రోజు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెవర్ హర్డ్ అబౌట్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మనం ఆల్రెడీ
కొన్ని గోల్స్ పెట్టుకుని ఉంటుంటాం, రాసుంటాము. సో ఇవి మన పర్సనల్ గోల్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే పర్సనల్ గోల్స్ రాసుకుంటే ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఇంకో సంవత్సరానికి వెళ్ళేసరికి మనం ఎంతో కొంత మనం కావాలనుకున్న మార్పు మనలో చూడగలుగుతాం. ఒకవేళ అసలు మనం రాసే ప్రయత్నమే చేయకపోతే వాటి దాకా వెళ్ళే ప్రయత్నం కూడా చెయ్యం. సో దానికోసం మనం రాసుకోవాలి. రాసుకోవడం అంటే మీకు తగ్గట్టుగా నేను కొన్ని ఐడియా ఇస్తాను. నేను ఎలా రాసుకున్నానో కూడా చెప్తాను. నేను ఎప్పుడు ఎలా రాసుకుంటానో చెప్తా జనరల్ గా. సో మీరు నెమ్మదిగా దాన్ని రిఫైన్ చేసుకుంటూ రావాలి. అంటే మీ లైఫ్ స్టైల్ ని దానిలో రాసుకుంటూ రావాలి. సో అలా ఎంత మీరు ప్రతి సంవత్సరం చేస్తా ఉంటే, అంటే ప్రతి ఇయర్ జనవరి 1 నుంచి 10th లోపు, లేదంటే ఇంకొంచెం ముందు డిసెంబర్ 3 రోజుల ముందు నుంచే ఇది తలలో వెళ్తా ఉండాలి. ఈసారి ఎలా పెట్టుకోను అనేది. సో ఈసారి మనం చేసిన ప్రయత్నాలు గనక సరిగ్గా ఉంటే, ఒకవేళ మీరు రోజు అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంటే ఖచ్చితంగా మీరు మీలో ఎంతో మార్పు వచ్చి ఉంటుంది. అంటే మీరు కావాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి అని ఎక్కడి దాకా వెళ్ళాలి అనుకుని ఉంటే ఆరోగ్యంగా గాని, లేదంటే మీరు ఏ పరమైన గ్రోత్ అయినా కూడా ఆ గ్రోత్ ని చూస్తారు ఎంతో కొంత. ఒకవేళ గోలే లేకపోతే మాత్రం అక్కడి దాకా వెళ్ళడం అనేది సాధ్యం కాదు. మనకి ఆ గోల్ ఉండాలి. దాన్ని రాసినప్పుడు అది గట్టి పడుతుంది. అంటే అది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. మనల్నే తిరిగి గుర్తు చేసేలాగా తయారవుద్ది అనమాట. మన మైండ్ ఒక క్లాక్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనం చేత్తో రాస్తామో. సో దానికోసం మనం గోల్స్ క్లియర్ గా ఉండాలంటే రాయాలి. సో ఈ పర్సనల్ గోల్స్ లో ఎప్పుడు కూడా 2 రకాల గోల్స్ పెట్టుకోవాలి. పర్సనల్ గోల్స్ పెట్టుకునేటప్పుడు మెంటల్ హెల్త్ గురించి, ఫిజికల్ హెల్త్ గురించి. సో రాసేసుకోండి. రాసేసుకున్న తర్వాత మీరు మంచిగా వాటిని క్లియర్ గా ఈ వీకెండ్ విడదీసి మీకు తగ్గట్టుగా రాసుకోండి వాటిని. సో మెంటల్ హెల్త్ కి, ఫిజికల్ హెల్త్ కి గోల్స్ ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇవి ఎక్కువగా ఇంటర్ రిలేటెడ్, అంటే 2 కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో అంటే ఒకటి చేస్తుంటే అది ఇంకో దానికి కూడా బెనిఫిట్ ఇస్తా ఉంటుంది. అయినా కూడా మనం విడదీసి రాసుకునే ప్రయత్నం చేద్దాము. సో దట్ మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, నేను మెంటల్ హెల్త్ కోసం కూడా కొన్ని చేశాను అని మనకు తెలియాలి. సో ఫిజికల్ హెల్త్ కోసం కూడా కొన్ని చేశానని తెలియాలి. సో ఫిజికల్ హెల్త్ కోసం చూసుకుంటే జనరల్ గా మనం ఏమేం చెయ్యొచ్చు? ప్రాపర్ ఫుడ్ తినడం, Exercise. ఎక్సర్సైజ్ చేయటము, ప్రాపర్ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ అంటే మీ ఉద్దేశంలో హెల్దీ ఫుడ్ ఏంటో అది రాసుకోండి. అంటే మీరు ఎలా తినాలనుకుంటున్నారు భోజనం, మీ మీ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, డిన్నర్ ఎలా ఉండాలి, లంచ్ ఎలా ఉండాలి, మీరు తీసుకునే స్నాక్ ఎలా ఉండాలి, కాఫీ టీ తాగాల వద్దా, గ్రీన్ టీ తాగాలనుకుంటున్నారా, ఏది మానేయాలి, ఏది పెట్టుకోవాలి, ఇక్కడ క్లియర్ గా రాసుకోవాలి. దానికి చక్కగా ఒక పేజీడ్ పట్టుద్ది. ఆ పేజీడ్ టైం మీరు ఇవ్వగలగాలి. సో ఏది వదిలేయాలనుకుంటున్నారు ఈ సంవత్సరం నుంచి, ఏది పెట్టుకోవాలనుకుంటున్నారు, అంటే పెట్టుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుందో అవి పెట్టుకోవాలి. సో తీసేసేవి కూడా తీసేయటం, అంటే స్లోగా తీసేయటం. అంటే పూర్తిగా నేను కాఫీ ఇంకెప్పుడు తాగను అని పెట్టేసుకున్నా చేయలేం కాబట్టి ఆ ప్లేస్ లో ఇంకేదన్నా పెట్టుకుందాం. అంటే గ్రీన్ టీనో ఏదో ఒకటి మీకు బాగుండేది ఇంకొంచెం ఆ తాగగలిగేలాగా అనిపించే సెట్ చేసుకోండి వాటిల్లోకి. లేదంటే అప్పుడు మీకు ఇష్టమైన స్నాక్ తినాలను. సో అలాగా మీరు బ్యాలెన్స్ చేసుకోండి. సో పూర్తిగా అలవాటు మానలేము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక రోజు చాలా ఆఫీస్ వర్క్ చాలా చేసి వచ్చి చాలా తలనొప్పిగా అనిపించి టీ తాగాలని బాగా అనిపిస్తుంది. అప్పుడు ఏమాత్రం మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు. ఆ రోజు తాగేసేయండి కాఫీ, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకి మళ్ళీ అది గిల్ట్ గా మారిపోకూడదు. అంటే మనల్నే మనం క్షమించుకోలేకపోయాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ కి మనం వెళ్ళలేము. సో ఒక రోజు తాగితే నష్టమేమీ లేదు. మీరు వారం పొడవులా 5 రోజులు చేయగలిగినా చాలు. 2 రోజులు వదిలేయచ్చు. శని ఆదివారాలు వదిలేసేద్దాం. సో కానీ మీరు చేయగలిగారు, దానికి మీరు అప్రిషియేట్ చేసుకోండి మిమ్మల్ని. సో హెల్త్ గోల్స్ అలా పెట్టుకోవాలి. సో మీరు భోజనం, మీరు అన్నం ఎక్కువ తింటున్నాను అని మీకు అనిపించింది అనుకోండి, ఈసారి కొలత పెట్టుకోవాలి. అంతడే అన్నం తినాలి అనేది చాలు. అన్నం మొత్తం మానేస్తాను, నేను రోటీ మాత్రమే తింటాను, లేదంటే మిల్లెట్స్ మాత్రమే తింటాను అంటే అవ్వదు. 10 రోజులు చేసిన తర్వాత విరక్తి వచ్చేస్తుంది, మళ్ళీ అన్నంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి రోజులు అలవాటైన పద్ధతి, అంటే సంవత్సరాల నుంచి వచ్చిన పద్ధతి కాబట్టి చేయలేము. కాబట్టి అన్నం ఎంత తినాలనుకుంటున్నారు అనేది కొలత పెట్టుకోండి. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ తినద్దు. సో అలాగా ఈసారి క్లియర్ గా డిఫైన్ చేసుకోండి మీకు ఏం కావాలి, ఎంత కావాలి అనేది. ఒకేసారి ఏది మానలేము కాబట్టి కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుందాం. ఈ సంవత్సరం ఇంత, నెక్స్ట్ సంవత్సరానికి ఇంకొంచెం తగ్గించవచ్చు. సో అలాగా ఎలా మీరు ఏవేవి పెట్టుకోవాలనుకున్నారో మొత్తం మీ ఫుడ్ షెడ్యూల్ చేసుకోవాలి.
ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఉంటుంది. కొంతమంది ఎక్సర్సైజ్ ఇష్టపడతారు, కొంతమంది యోగా ఇష్టపడతారు, కొంతమంది డాన్స్ ఇష్టపడతారు. సో మీరు మీ బాడీకి ఏది ఇవ్వాలనుకుంటున్నారో న్యాచురల్ గా, అంటే మీ శరీరం ఏది అడుగుతుందో అది ఇవ్వండి. మీకు ఇష్టం లేకుండా వెళ్ళి జిమ్ చేస్తే దాని మూలానే ఉపయోగం ఉండదు. మీకు ఇష్టం లేకుండా పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతూ వెళ్ళి యోగా చేస్తే దాని మూలానో ఏమీ ఉపయోగం ఉండదు. మీ శరీరం దేనికి ట్యూన్ అవుతుందో చూడండి. కొంతమంది జుంబా డాన్స్ చేస్తారు, కొంతమంది భరతనాట్యం ఇలాంటివన్నీ నేర్చుకుంటారు, ఇంకొంతమంది వెళ్ళిపోయి చక్కగా జిమ్కి వెళ్ళిపోయి రోజు 2 గంటలు హ్యాపీగా చేసి వస్తారు. అంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది చేయటంలో. కానీ అది ప్రతిరోజు పనిషింగ్ గా మారకూడదు. కాబట్టి మనం ఏ టైపో తెలియాలి. మీ శరీరం ఏది కోరుకుంటుంది దానిని. అసలు మొదలు పెట్టకపోతే కొంచెం మొదలు పెట్టొచ్చు, అంటే బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఒక అరగంట 20 నిమిషాలు అది చేద్దామని పెట్టుకోవాలి. అసలు అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా అది మీ ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వచ్చేయాలి చక్కగా క్లియర్ గా. రోజు నేను ఇంతసేపు చేస్తాను అని చెప్పి ఆ టైమింగ్ సెట్ చేసుకోండి. పావు గంట అలవాటు చేసుకోవటానికి 5 నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా 5 నిమిషాలు చెయ్యాలని. సో నేను ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవటంలో నాకు బాగా అంటే మనం ఎలాగా ఒక అలవాటుగా మారే లోపు మనం ఎలా షిఫ్ట్ అయిపోతాం అనేది చాలా సార్లు చూసాను. జనరల్ గా ఫిజికల్ వి చేసేటప్పుడు త్వరగా మనము విసిగిపోతాం, చెయ్యాలని అనిపించదు, ఆ మోటివేషన్ ఉండదు ఎక్కువ మందికి. సో అది నేను మీ సార్ దగ్గరే చూసాను. ఎలాగంటే జిమ్ చేస్తారు, ఇష్టమే, కానీ చెయ్యని రోజున ఏం చేసేవాళ్ళు అంటే వెళ్ళి అక్కడ కూర్చుని వచ్చేవాళ్ళు. కూర్చుని ఒక్క 5 నిమిషాలు అనమాట వెళ్ళేసి ఆయన వెయిట్ చూసుకుని అక్కడ సంతకం పెట్టేసి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ రోజు వెళ్ళలేదు అనేది రేపు అస్సలు వెళ్ళనివ్వదు. సో దానికోసం ఆయన ఏం చేసేవాళ్ళంటే 5 నిమిషాలు, అంటే ఆ రోజు ఆయనకి ఫ్యామిలీతో ఉండాలని ఉంది, జిమ్ కూడా చేయాలని లేదనుకుందాం, అది వీకెండో శనివారం అయ్యింది. సో అప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళు అంటే నాతో ఒక్కసారి వస్తారా మీరు కూడా అని అడిగేవాళ్ళు. ఈయనేంటి ఇలా చేస్తున్నారు అని అనుకునేదాన్ని నేను, కొత్త అంటే నాకు అర్థం కానప్పుడు ఇవన్నీ. సో మేము కూడా వెళ్ళేవాళ్ళం ఆయనతో పాటు. సాటర్డే ఆయనకి ఇక్కడికి వెళ్ళడం ఇష్టపడేవాళ్ళు కాదు, ఇంట్లోనే పిల్లలతో ఉండాలి అనుకున్న టైం అనుకోండి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే అందరినీ తీసుకెళ్లి అక్కడ మీరు కాసేపు అట్టి ఇటు తిరగండి అనేసి ఆయన వెళ్ళి వెయిట్ చూసుకుని నెమ్మదిగా అక్కడ సంతకం పెట్టేసేసుకుని పదండి అయిపోయింది వెళ్ళిపోదాం అన్నారు. సో ఏంటంటే అది బ్రేక్ చేయకుండా ఉండటానికి, అంటే జిమ్ దాకా వెళ్ళినా చాలు ఆ రోజు వెళ్ళాలి అనిపించని రోజు. సో హ్యాబిట్ బ్రేక్ అవ్వకుండా ఉండటానికి ఈ మాత్రం చేసినా చాలు, మనం నెక్స్ట్ డే వెళ్తాం అనేది నాకు అప్పుడు క్లియర్ గా అర్థమైంది. సో అలాగా మీ ఫిజికల్ గోల్స్ పెట్టుకోండి. యోగా చేయాలి అని ఉంటుంది చాలా మందికి, యోగాకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాదు. సో నేను అలా చాలా తిప్పలు పడుతూ ఉంటా. సో మీకంటూ ఇప్పుడు ఫ్రీ గురుకుల్లో ఇలాగా మనకి చెప్తున్నారు, వాటిల్లోకి అటెండ్ అవ్వాలా, లేదంటే బిగినర్స్ అని చెప్పి మనకి యూట్యూబ్ లో ఉంటాయి అవి చెయ్యొచ్చా, లేదంటే జిమ్ యాప్స్ ఉంటాయి కల్ట్ ఫిట్ అని, ఇలా వాటిల్లో కూడా బాగా చూపిస్తారు. సో అది ఏదో ఒకటి సూర్య నమస్కారాలు నేర్చుకుని అది మాత్రమే చేద్దామా, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికోసం పావు గంట అయినా కేటాయించాలని పెట్టుకోండి. కనీసం 5 నిమిషాలు టు పావు గంట అలవాటుకి. అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అటెండ్ అవ్వాలని టైమింగ్ రాసేసుకోండి. ఆ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటే మనం దాన్ని బ్రేక్ చేయలేము, ఎందుకంటే టైం లేదు అని వదిలేస్తాం చాలా వరకు. ఆ టైం ని క్రియేట్ చేసుకోవటం అనేది మన బాధ్యత. అక్కడ దాకా మనం చేయగలిగితే ఆటోమేటిక్ గా చేస్తాం. మనం రాసుకోవటం, ఆ రాసుకున్న దానిలో దానికి ఖచ్చితంగా ఒక ప్లేస్ క్రియేట్ చేయాలి, అంటే ఖాళీ చేయాలి. ఖాళీ చేసి దానికి ప్లేస్ ఇవ్వాలి. ప్లేస్ ఇచ్చినప్పుడు చేయబుద్ధి వేస్తుంది. అసలు మనం ప్లేస్ ఇవ్వకుండా చెయ్యాలి అనుకుంటే చేయలేం. మనం అవును లేదు నాకు టైం అనుకున్నప్పుడు అసలు టైమే ఉండదు మనకి. ఉంది నాకు దీనికి టైం అని అనుకున్నప్పుడు టైం ని క్రియేట్ చేసుకుంటాం అక్కడ ఒక స్పేస్ ని. సో అలాగా ఖాళీ కుదుర్చుకోవటం, దానికోసమే ఈ పని చేస్తాం మనం. ఇంకొకటి ప్రాపర్ రెస్టింగ్ టైం అంటే అంటే నైట్ పడుకోవటం అదే కాకుండా మీరు వర్క్ చేసేటప్పుడు లేదంటే ఇంట్లో పని చేసేవాళ్ళు ఏదైనా కూడా హెవీగా పొద్దున్న నుంచి రాత్రి దాకా నేను ఒక మెషిన్ ని నేను పని చేస్తానే ఉంటాను, పని చేయడానికే పుట్టాను అనే ఫీలింగ్ లో ఉండొద్దు దయచేసి. అది కరెక్ట్ కాదు కూడా. మనకి ఎప్పుడైతే రెస్ట్ అవసరమో శరీరం అడుగుతుందో ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. సో మనకి మనం ఇచ్చుకునే గౌరవం అది. సో అది కూడా మనం చేసుకోకపోతే తర్వాత విసిగిపోతాం అనమాట. అంటే ఆ పని మీద విసుకొస్తుంది, మనుషుల మీద విసుకొస్తుంది. అలా కాకుండా ఏ టైంలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవచ్చో చూడండి. ఆ బ్రేక్ తీసుకోవాల్సిన టైంలో మీకు ఇష్టమైనది ఏదన్నా తాగుతూ మీకు ఇష్టమైన ప్లేస్ లో కూర్చోవటం, ఒక 2 పేజీలు చదవటం, పేపరు బుక్ ఏదో ఒకటి మీకు ఇష్టమైంది. బట్ స్పేస్ క్రియేట్ చేసుకోండి దీనికోసం. నేను ఇంత పని చేశాను పొద్దు నుంచి, ఎప్పుడు బ్రేక్ తీసుకోను,
మార్నింగ్ 11 బ్రేక్ తీసుకోనా, లేదంటే ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఆఫీస్లో ఉండే బ్రేక్స్ బట్టి మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బ్రేక్ ఇచ్చిన టైంలో కూడా, లేదంటే స్నాక్ టీయో తాగే టైంలో కూడా నేను పని చేస్తాను అని పెట్టుకోకుండా, ఎప్పుడు మన శరీరానికి అది మధ్య మధ్యలో ఇవ్వగలుగుతాము, నెక్స్ట్ అవర్స్ అంటే మిగతా 6-7 గంటలు మళ్ళీ హుషారుగా చేసుకోగలుగుతాం ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు. సో ప్రాపర్ రెస్టింగ్ ఎలా ఇచ్చుకోను నాకు నేను అని మీరు చూసుకోవాలి. సో ఈ రెస్టింగ్ టైంని ఖచ్చితంగా వర్క్ ఎంత సిన్సియర్ గా చేస్తున్నామో రెస్ట్ కూడా అలా ఇచ్చుకోగలగాలి. ఆ టైంలో ఆ బ్రేక్ అనమాట. అది 5 నిమిషాలు టు 20 నిమిషాల్లో బ్రేక్ ని ఇచ్చుకోండి ఖచ్చితంగా. ఆ బ్రేక్ ఒక్క 5 నిమిషాలు నిద్రపోవటానికైనా నష్టమేం లేదు. సో పాట వినొచ్చు, నిద్రపోవచ్చు, ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, మంచి ఏదైనా బేవరేజ్ మీకు ఇష్టమైనది తాగొచ్చు. బట్ ఫైనల్లీ రెస్ట్ ఇచ్చుకున్నారా లేదా? అప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గిల్ట్ రాకూడదు. మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు అమ్మో నేనేంటి కష్టపడట్లేదు అని. ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం మెషిన్స్ కాదు, పని చేయడానికి ఏం పుట్టలేదు, కానీ అవసరం కాబట్టి చేస్తున్నాం. అంతేగాని పని చేయడానికే నేను పుట్టాను, నాకు రెస్ట్ అవసరం లేదు, నాకు ఫ్యామిలీ టైం అవసరం లేదు అనుకోవద్దు. దేనికోసం ఏది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రెస్టింగ్. సో 4 అనుకున్నాము. ఒకటి హెల్దీ ఫుడ్ గురించి రాసుకుంటారు, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ గురించి రాసుకుంటారు, అంటే మీరు ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు అనేది, మీ శరీరానికి పని ఏ విధంగా. ఇంకొకటి ఇంట్లో పనులు ఫుల్గా ఉండే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరం ఉండదు, బట్ స్టిల్ వాళ్ళు వార్మప్ లాంటివి చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ప్రాపర్ రెస్టింగ్ ఏ విధంగా ఇచ్చుకోను రెస్టింగ్ అనేది. ఇంకొకటి టైం మెయింటైన్ చేయటం, అంటే పొద్దున్న లేవటము, రాత్రి పడుకోవటం, ఒక పర్టికులర్ టైం మెయింటైన్ చేయాలి. చాలా మంది ఎంత కష్టంగా ఉన్నా కూడా రాత్రి మళ్ళీ తిరిగి కష్టపడతాం తెలియకుండా. ఎలాగంటే ఫోన్ చూడటం, ఇలాంటి అలవాటు ప్యాటర్న్ గా మారిపోతుంది. కానీ అక్కడ తెలియకుండా మనసు ఏం కోరుకుంటుందంటే, నేను రోజు మొత్తం కష్టపడ్డాను కదా, ఈ టైం నాకు రిలాక్సింగ్ టైం అని చెప్పుద్ది. రిలాక్సేషన్ ఏ విధంగా అంటే ఫోన్ చూసుకోవడం, కాసేపు షార్ట్స్ చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. నిజానికి చాలా అలసిపోతారు ఆ పని చేయటం వలన. సో అదేమి రిలాక్సేషన్ ఇవ్వట్లేదు, అది యాక్చువల్గా మిమ్మల్ని ఇంకా టయర్డ్ చేస్తుంది. నెక్స్ట్ డే మీ పెర్ఫార్మెన్స్ పడిపోతుంది. నెక్స్ట్ డే అది అనుభవించేటప్పుడు అనిపిస్తుంది, రాత్రి అనవసరంగా చూశాను. సో ఇది అందరం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం ఫోన్లు వచ్చిన తర్వాత. సో ఈ అనవసరంగా చూశాను అనేది తెలిసి కూడా మనల్ని మనం రోజు గుచ్చుకుంటున్నాం అంటే చూడండి, అంటే మనకి మన మీద ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉంటే అలాంటి పనులు చేస్తున్నాం అనేది. సో ఇది తీసేద్దాం. ఈ ఫోన్ చూసే టైము మనకి ఆల్రెడీ రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. 2 గంటల ముందు నిద్రపోయే 2 గంటల ముందు, లేచిన 2 గంటలు, ఫస్ట్ 2 అవర్స్, లాస్ట్ 2 అవర్స్ మొబైల్ నిజంగానే మన దగ్గర ఉండకూడదు. మన మైండ్ న్యాచురల్ గా నార్మల్ రొటీన్ ని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. మిగతా వేవి కూడా అంటే ఫోన్ యాక్టివిటీలో ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. దాన్ని స్ట్రిక్ట్ గా రూల్ గా పెట్టుకోవాలి. సో అలవాటు కొంచెం కొంచెంగా మానుకోవచ్చు. సో ఎంత టైం చూడను ఆ ఫోన్ అనేది కూడా ఒక చిన్న టైం లిమిట్ పెట్టుకునే చూద్దాం. ఈ టైంలో మాత్రమే నేను ఫోన్ చూస్తాను. నైట్ మాత్రం చూశారు అంటే ఒకటే అనుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అని, అంతే సింపుల్ గా. మిమ్మల్ని మీరు అంటే మీరు రెడీగా ఉన్నారు, ఏదైతే అంటే మీరు ప్రాపర్ గా మీ జీవితానికి మీ లైఫ్ కి విలువ ఇవ్వట్లేదనే అర్థం. ఫోన్ కనుక మీ వశంలో లేదు, మీరే ఫోన్ వశంలో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు అనేది తెలిసిపోతుంది. సో నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు, మీకు అన్ని బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఫోను ట్రాప్ లో పడద్దు ఎవరు. మీరు పడకపోతే మీ నెక్స్ట్ జనరేషన్స్ అంటే మీ పిల్లలు కూడా పడరు. ఎందుకంటే పిల్లలు మీకు లాగా ఫోన్ చూడాలి చూడాలి అని ఇచ్చింగ్ బాగా ఉంటది చాలా మందికి. అది జనరల్ గా అబ్జర్వ్ చేయండి, ఇంట్లో ఎవరో ఆ పని చేస్తూ ఉంటారు, ఆ ఫోన్ చూసుకోవటం, ఇలా 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 స్క్రోల్ చేయటం. తెలియకుండా వాళ్ళు మనల్ని మోడల్ చేస్తారు. వాళ్ళు మీరు గట్టిగా అడిగితే ఈ మాట కూడా చెప్తారు, మరి నాన్న చూస్తున్నాడుగా అంటారు. సో ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మనం ఏం చేద్దామంటే, మనం సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గా ఉంటారు. మనం ఏం చేస్తున్నాం అబ్జర్వ్ చేసి అవే వాళ్ళకి అలవాట్లుగా మారుతూ ఉంటాయి. కాబట్టి మన వైపు నుంచి ఇది మన బాధ్యత. మనకి మన తర్వాత తరాలకి మనం ఇవ్వగలిగే బహుమానంగా మారుతుంది. లేకపోతే ఫోన్ కంటిన్యూస్ గా అలవాటు అయిపోయిన జనరేషన్స్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ ఈ ఏజ్ వచ్చిన తర్వాత అంటే 20, 30, 40 వచ్చిన వాళ్ళకి తెలుసు మరీ దాని ట్రాప్ లో పడితే ఏంటి ప్రమాదాలు అనేది. కానీ 20, 15 ఈ ఏజ్ లో ఉండేవాళ్ళు, బిలో 30 ఏజ్ లో ఉండే వాళ్ళకి దాని మూలాన ప్రమాదం ఏంటో కూడా తెలియదు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ అన్ని లైఫ్, పర్సనల్ లైఫ్, కెరీర్ అన్ని నాశనం అయిపోతాయి ఒక ఏజ్ వచ్చేసరికి. వాళ్ళకి ఏమీ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళకి మధ్యలో మీరు
వాళ్ళకి ఉద్యోగం వస్తది, వాళ్ళకి మ్యారేజ్ చేస్తారు. అన్ని లైఫ్‌లో అవన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. బట్ వీళ్ళన్నీ మిస్ అవుతారు. మొత్తం అన్ని మిస్ అవుతారు. బికాజ్ వాళ్ళకి ఆ ఫోను వాళ్ళు చాలనిపిస్తది వాళ్ళకి. వాళ్ళు దేనిలోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేరు. ఒక రకంగా చెప్పాలంటే అదొక జబ్బులాగా మారిపోతది. సో, దాని నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేయాలి. సో, దట్స్ ఇట్. సో, మనం టైమ్ మెయింటైన్ చేస్తాము. హెల్తీ ఫుడ్ తింటాము. ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ రెస్టింగ్. ఈ 4 పెట్టుకోవాలి మనం ఫిజికల్‌గా. సో, మెంటల్ హెల్త్ తీసుకుంటే జనరల్‌గా మనం చాలా చాలా ఇంపార్టెంట్‌దిది. మనం ఇది గనుక చేయగలిగితే ప్రశాంతంగా ఉంటాం చాలా. అంటే అన్ని విధాలా ప్రశాంతంగా ఉండటానికి మన ఓవరాల్‌గా మన లైఫ్ చాలా బావుంటుంది. సో, దీనికోసం మనం చేయాల్సింది మీకేమన్నా ప్రాక్టీస్‌లు అలవాటుంటే మెంటల్ హెల్త్‌లో అంటే మెడిటేషన్ అలవాటుందనుకోండి. రోజు ఒకటే టైంకి మెడిటేషన్ చేయగలుగుతున్నారా లేదా చూసుకోవాలి. సో, మెడిటేషన్‌కి ప్రాపర్ టైము, స్పేస్ క్రియేట్ చేసుకోండి. ఏ టైంలో చేస్తే మీకు డిస్టర్బెన్స్ లేదు. పొద్దున్నే 4కి లేదా బ్రహ్మ ముహూర్తం 3:45కి నేను మెడిటేషన్ చేస్తాను అని పెట్టుకుని, ఒకవేళ చేయలేకపోతుంటే ప్రతిరోజు ఓడిపోయామని అనిపిస్తది. కాబట్టి అలా కూడా పెట్టుకోవాల్సిన అవసరంలా. కొంతకాలం రోజు చేస్తున్నామా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైమింగ్‌ని మార్చుకోండి. లేట్‌గా పెట్టుకున్నా పర్వాలా, 7కి పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ లేడీస్ 11:00కి కూడా చేయొచ్చు. నష్టమేమి లేదు. లేదంటే అసలు మేము బయటికెళ్ళే వాళ్ళము వర్కింగ్ అంటే వాళ్ళ టైంని అడ్జస్ట్ చేసుకోవాల్సొస్తది. ఎక్కడ పెట్టుకుంటే మీకు డిస్టర్బెన్స్ ఉండదో ఆ టైం చూసుకొని. సో, మెడిటేషన్ గాని, మైండ్‌ఫుల్‌నెస్ గాని, లేదంటే ఏదైనా మిర్రర్ టెక్నిక్ అంటే మనం ప్రాక్టీస్ చేసాం కదా! అద్దంలో చూసుకొని మనకి మనం మంచిగా అఫర్మ్ చేసుకోవడం. మన గురించి మనం ప్రేమగా మనతో మనం ఆ కళ్ళల్లోకి చూసుకొని మాట్లాడుకోవటం. ఇయన్నీ కూడా మనల్ని హీల్ చేస్తాయి. సో, ఇలాంటివేవన్నా అలవాట్లుంటే గనక ఈ ప్రాక్టీసెస్ చేయటం ఒకటి. ఇదంతా ఒక సెట్ కిందే వస్తదండి. ఈ ప్రాక్టీస్ చేయటం. అన్నీ చేస్తారు కొంతమంది, కొంతమంది ఒకటే చేస్తారు. మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయటం. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే పూర్తి ధ్యాస. విడిగా ధ్యానం చేయటం. లేదా ఇంకొకటి ఏం చేయొచ్చు? మిర్రర్ టెక్నిక్ చెయ్యొచ్చు. లేదా మన పాత పద్ధతులు అంటే మనకు నేచురల్‌గా ఫ్యామిలీల నుంచి వస్తున్న పద్ధతులు. పూజా విధానం చక్కటి పూజ. చక్కగా ఒక రొటీన్ ఉందనుకోండి మీకు పూజ చేసుకోవటం. ఆ పూజలోనే పూర్తిగా ధ్యాస పెట్టి నిండుగా మీకు ఆ కంప్లీట్‌నెస్ రావాలి ఆ పూజ చేసినప్పుడు. మంచిగా పూజ చేసుకోవడం. సో, ఇలాంటివేవన్నా ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. దీపం వెలిగించటం ఇంట్లో లాంటిది. సో, ఇవి కాకుండా మనం ఇంకేం ప్రాక్టీస్ చేయొచ్చు? మనం ఇన్నాళ్ళు వినినవి. గ్రాటిట్యూడ్ రాసుకోవటం. రోజు గ్రాటిట్యూడ్ రాసుకోవటం. టు డూ ఇంకొకటి లిస్ట్. టు డూ లిస్ట్. యెస్. టు డూ లిస్ట్ చేయటం. గ్రాటిట్యూడ్, టు డూ లిస్ట్, జర్నల్. ఈ 3 ఒక సెట్. గ్రాటిట్యూడ్ అంటే 10 మంచి విషయాలు రాసుకుంటాము. టైం లేనప్పుడు 5 మంచి విషయాలు రాసుకుంటాము. తర్వాత ఈ రోజు ఏమేం చెయ్యాలి? ఈరోజు ఇంపార్టెంట్ పనులేంటి? సో, టు డూ లిస్ట్ ఎలా రాసుకోవాలో కూడా కొంచెం ఐడియా ఇస్తాను. సో, టు డూ లిస్ట్ రాసుకునేటప్పుడు ఇంపార్టెంట్‌వి అంటే ఈరోజు రిమైండర్స్ ఉంటాయి గదా! కంపల్సరీ చేయాలి. ఈరోజు మీ పాప ఇప్పుడు మేము ఎలాగంటే మా పాపకి ఏదన్నా ఫీ పే చేయాలనో, లేదంటే ఒక ఫార్మ్ ఫిలప్ చేయాలనో, అది రేపటికల్లా వచ్చేయాలి అని చెప్తారు చూడండి. ఎమర్జెన్సీలో ఉంటాయి. అవి అర్జెంట్‌గా చేయాలి. అలాంటివి బిల్స్ పే చేయటం, లేదంటే లెటర్ ఏదైనా పంపించాలన్నా, లేదా ఏదో ఒకటి అలాంటివి అంటే మన రొటీన్‌లోవి కాదు కానీ అర్జెంట్ అవి. అలాంటివి ఫస్ట్ రాసేసుకోండి రిమైండర్స్ అన్నమాట. అవేమేం చేయాలో రాసేసుకోండి. వీలైతే వాటికి అలారం కూడా సెట్ చేసుకోవాలి. ఒకవేళ దానికేదైనా టైమింగ్‌లో చేయాల్సొస్తే. ఇంకొకటి ఆ ఇంపార్టెంట్ రిమైండర్స్ చేసుకున్న తర్వాత మిగతావి మీ ఇంపార్టెంట్‌వి ఆఫీస్ వర్క్స్ ఉంటే ఆఫీస్ వర్క్స్ గురించి రాసుకోండి. ఏమేం చేయాలి ఈరోజు ఇంపార్టెంట్ వెళ్ళిన తర్వాత నాకున్న పనులేంటి? ఒకవేళ ఇంట్లో వాళ్ళైతే గనక మీరు చేయాలనుకున్న పనుల గురించి ఇప్పుడు ఫుడ్ అనుకోండి. ఆడవాళ్ళకి ఒక అలవాటు ఉంటది. నేను మొన్న గూడా మా అమ్మ దగ్గరికెళ్ళొచ్చా. నేను ఆమె దగ్గర 4 రోజులున్నా మొత్తం. 4 రోజులు మా అమ్మ నన్నడిగింది ఒకటే. పొద్దున్నే ఏం తింటావు? ఏం తింటావు? ఏం తింటావు? మళ్ళీ మధ్యాహ్నం దాకా ఏం తింటావు? ఏం తింటావు? మళ్ళీ సాయంత్రం దాకా పిల్లలేం తింటారు? నువ్వేం తింటావు? ఇది కాకుండా నాతో ఇంకేమన్నా మాట్లాడవా అన్నా మా అమ్మ మాట్లాడలేకపోతుంది. నాకు చాలా బాధేసింది. అంటే ఇన్నేళ్ళు మా అమ్మతో నేను స్పెండ్ చేసిన టైంలో ఎక్కువ నన్నడిగింది ఏం తింటావని. సో, నాకు తిండి మీద విరక్తొచ్చేలాగా చేసింది. సో, ఈసారి ఎళ్ళినప్పుడు. అండ్ నేను ఎప్పుడు అది గమనించలా. ఈసారి క్లియర్‌గా గమనించానది. ఏంటంటే, ఆమెకి నేను 2 రోజుల తర్వాత అడిగా. "నువ్వు నన్ను ఫుడ్ గురించి అడగకుండా ఉండగలవా? నాతో వేరే మాటలు మాట్లాడగలవా?" అని. సో, ప్లీజ్ అది మనం ఎలాగో చేయాల్సిన పనే. వంట చేయటం అనేది. చాలా మందికి అది కంపల్సరీ ఇంట్లో అదొక డ్యూటీ. కానీ అది మాత్రమే జీవితం కాదు. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం వండను, లంచ్‌కి ఏం వండను,
స్నాక్స్ ఏం పెట్టాలి, డిన్నర్ పొద్దున్నే డిసైడ్ చేసేసేయండి. మార్నింగ్ మీరు టు డూ లిస్ట్ రాస్తారు కదా, పొద్దున్న కానీ ముందు రోజు రాత్రి కానీ రాసుకోవచ్చు. అప్పుడే రాసేసుకోండి, ఫ్రిడ్జ్ లో చూసుకోండి లేదా బయట చూసుకోండి కూరగాయలు ఏమున్నాయో. ముందే లిస్ట్ చేసేసేయండి ఏమేమి ఉన్నాయి, ఎలా వండొచ్చు అనేది. ఎవరినన్నా అడగాలనుకోండి మీ పిల్లల్ని కానీ ముందే అడగండి వాళ్ళు, రేపు నీకు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి, బాక్స్ లో ఏం పెట్టను, లంచ్ కి ఏం పెట్టను అడిగేసి లిస్ట్ చేసేయండి. ఇది ఎంత గ్రేట్ హెల్ప్ అంటే మీకు మిగతా ఆలోచించడానికి టైం ఉంటుంది. వేరే పనులు ఏమైనా చేయాలనుకున్నా, మీకు ఏదైనా క్రియేటివ్ గా ఉండాలనుకున్నా, మీ ప్యాషన్స్ లో ఎదగాలన్నా ఆ టైం అంతా ఇవి తినేస్తున్నాయి తెలియకుండా. కాబట్టి ఈ పని చెయ్యాలి, ఖచ్చితంగా ముందే రాసేసుకోవాలి. సో అదొకటి. సో ఇది నేను ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యాను తెలియదు, నా వరకు అయితే నేను చాలా సక్సెస్ఫుల్ అయ్యా. ఎందుకంటే నేను కొన్ని వండాలి, కొన్ని వండించాలి. నేను రెండు ముందే ప్లాన్ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి వారానికి ప్లాన్ చేస్తాను, కానీ అది వర్కౌట్ అవుతుంది ఆ కూరగాయలు దొరకనప్పుడు. కానీ నా వరకు అయితే నేను లంచ్ ఏం వండాలనేది నేను ముందు రోజు రాత్రి రాసుకుంటాను. ఇదిగో కూరగాయలు ఫ్రిడ్జ్ లో ఇవి ఉన్నాయి, సో నేను ఇవి వండాలని రాసుకో. కాబట్టి నేను ఇంకా ఆలోచించను. మేము 12:30కి డైరెక్ట్ గా వంటింట్లోకి వెళ్ళి వంట మొదలు పెట్టేసుకోవచ్చు. సో అలా కాకుండా మన రోజు మొత్తం మళ్ళీ ఆలోచిస్తా ఉన్నాం అనుకోండి, నిజంగా వంట చేయటానికే పుట్టామేమో అనిపిస్తుంది కొన్నాళ్ళకి. అలా కాకుండా ముందే క్లియర్ గా లిస్ట్ అవుట్ చేసుకోవటం. దీన్నే మిగతా మీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అప్లై చేసుకోండి. ఇలా కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఎప్పుడు ఒకటి రాసి పక్కన పెట్టేసుకోండి, ఆల్రెడీ మీరు చెయ్యాలి, కానీ ఎప్పటికప్పుడు అదే ఆలోచిస్తున్నారు అనుకోండి, అలా ఉండొద్దు. సో ఆ ఎంటీగా మైండ్ కాసేపు ఖాళీగా ఉంచాలంటే మీరు ముందే ప్లాన్డ్ గా ఉండాలి. సో అందుకని ఇంకొకటి, స్కూల్ వర్క్స్, నాకైతే కిడ్స్ ఉంటారు కాబట్టి నేను ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, పిల్లలకి స్కూల్ వర్క్స్ చేయించాలి, ఇంకొకటి అది కాకుండా వాళ్ళని చదివించాల్సినవి ఏంటివి. సో మాకు ఇక్కడ ఈ స్కూల్లో పద్ధతులు కొంచెం వేరుగా ఉన్నాయి. లైక్ వాళ్ళు ఏం చదివించరు, వాళ్ళు ఓన్లీ పాఠాలు చెప్పి వదిలేస్తారు, చదివించుకోవాల్సింది ఇంట్లోనే. కాబట్టి పైగా వాళ్ళకి ఏది నోట్స్ లోంచి ఇవ్వరు, వాళ్ళకంతా కూడా ఆ టెక్స్ట్ బుక్ లో ఎక్కడి నుంచన్నా ఇస్తారు, ఎటు నుంచన్నా ఇస్తారు, వీళ్ళు రాయాలి. కాబట్టి వాళ్ళు ఎంసెట్ కి ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి లెసన్ మొత్తం గ్రిప్ ఉండాలి. లెసన్ లో ఏ లైన్ మీద నుంచైనా డాష్ ఇవ్వచ్చు, బ్లాంక్స్ ఇవ్వచ్చు అనమాట. సో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయటం నా డ్యూటీ. సో నేను వాళ్ళకి ఏ విధంగా రాస్తే వాళ్ళు అన్ని గ్రిప్ లోకి వస్తాయి అనేది నేను చేసుకునే పని. సో ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్, ఈ రోజు ఏ లెసన్ మీద చెయ్యను అని రాసేసుకుంటా నేను. సో అది ఈ రోజు నేను వాళ్ళు వచ్చే లోపే కంప్లీట్ చేస్తా ఒకటి. సో ఇలా టు డూ లిస్ట్ చేసుకోవటం ఇది. సో నేను నాదెందుకు చెప్తున్నానంటే మీకు మీది అర్థం అవుతుంది, ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇంత డీటెయిల్డ్ గా ఇంత మైక్రో వర్క్ చేస్తే ఒక అరగంట కూర్చుంటే రోజు మొత్తం మన గ్రిప్ లోకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా రోజు మొత్తం ప్రశాంతంగా బతకచ్చు. సో దానికోసం లేదనుకోండి రోజు మొత్తం కష్టపడాలి. ఇది ఈజీ, ఇది చాలా ఈజీ. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది మీరు చేస్తే తెలుస్తుంది మీకు. సో టు డూ లిస్ట్ ఇంత క్లియర్ గా చేసుకుంటాం మనము. టు డూ లిస్ట్ చేసిన తర్వాత ఈ పూజ, జర్నలింగ్, టు డూ లిస్ట్, గ్రాటిట్యూడ్, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్, ఇలా మీకు ఏవి సూట్ అవుతాయో అవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫోన్ టైమింగ్ సెట్ చేసుకుంటారు మీరు. ఇంకొకటి, వాకింగ్ అంటే ఒట్టి వాకింగ్ కాదు, మనం ఇంట్లోనే కన్ఫైన్ అయిపోయి ఉండకుండా ఉండటానికి. ఇంకొకటి, నేచర్ తో కనెక్ట్ అయి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏది ఎంత హీల్ చేసిందో తెలియదు, కానీ ప్రకృతి సహజంగా హీల్ చేస్తుంది మనల్ని. అంటే మీరు చెట్ల మధ్యలో కాసేపు నడవగలగటం అనేది, లేదా గడ్డి మీద చెప్పులు లేకుండా కాసేపు నడవటం అనేది మనం నేచర్ తో కనెక్ట్ అయి ఉండటానికి హెల్ప్ చేస్తాయి. సో కాసేపు ఈరోజు బయటకు వెళ్ళి వచ్చామా లేదా, ఒక్క రౌండ్, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళి చూడటం అనమాట. మీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళడానికి టార్గెట్ పెట్టుకోండి. జస్ట్ 10-20 మినిట్స్ అయినా పర్వాలేదు, బట్ ఒక వాక్, యూ నీడ్ ఇట్. అలా వెళ్ళి ఆ రోజు ఆ బయట ఉన్న చెట్లను చూడటం, లేదంటే సన్సెట్, సన్ రైజ్ టైంకి వెళ్ళి చక్కగా అది చూసేసి రావటం, ఇది అలవాటుగా మార్చుకుంటే చాలా హీలింగ్ గా ఉంటుంది. లైఫ్ స్లో డౌన్ అవ్వటం కూడా అలవాటు అవ్వాలి. అంటే ఓన్లీ వర్క్ మాత్రమే ఫోకస్ పెట్టకుండా ప్రపంచంలో ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి. రోజు సూర్యుడు వస్తున్నాడు, అతి అతి అద్భుతమైన విషయం. వెళ్ళి ఆ సూర్యుడు రావడాన్ని చూడగలగాలి. రోజు మళ్ళీ సన్సెట్, ఆయన వెళ్ళిపోవటం అంటే మన భూమి తిరగటం అనమాట, ఆయన వెళ్ళిపోవటాన్ని మళ్ళీ అది చూడాలి. రోజు నక్షత్రాలు, చందమామ వస్తున్నాయి, వాటిని చూడాలి. సో ఇలా నేచర్ తో కనెక్ట్ అవ్వటానికి మీరు ఏ విధంగా మీకు చేస్తే ఇష్టమో వాటిని ఒకటన్నా పెట్టుకోగలగాలి. పువ్వులు ఇష్టమైతే పువ్వులను చూడటం, గార్డెనింగ్ ఇష్టమైతే ఒక 5-10 నిమిషాలు మొక్కలతో గడపటం, ఏదో ఒకటి సంథింగ్ ప్రకృతితో కనెక్ట్ అయి ఉండటానికి మీకు ఏది సూట్ అవుద్దో చూసుకోండి. దాని గురించి కూడా రాసుకోండి. సాయంత్రం కానీ పొద్దున కానీ కాసేపు ఒక 10 నిమిషాలు, దట్స్ ఇట్. అదొకటి.
అవి కాకుండా మీరు షుగర్స్ కట్ చేయాలనుకోవటం వాటి గురించి కూడా మీరు ఏమేమి వద్దనుకుంటున్నారో అవన్నీ నీట్ గా రాసుకోవాలి. ప్యాషన్స్ అంటే మనకి ఇష్టమైనవి, మనకి బాగా మనసుకి దగ్గరైనవి కళలు ఉంటాయి కదా, మ్యూజిక్ ఇష్టము, లేదంటే ఏదో ఒకటి మ్యూజిక్ వినడం ఇష్టము, ఇలాంటివి రోజు కంపల్సరీ ఒక 5-10 నిమిషాలు కేటాయించగలగటం. టైం ఉన్న వాళ్ళు చక్కగా అవి నేర్చుకోవడానికి వెళ్ళటం. దీని గురించి కూడా పెట్టుకోవాలి. ఇంకా ఈ సంవత్సరం ఇష్టమైన ప్లేసెస్ లో గుడిలో ఏమి ఉంటాయి కదా, అవి ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళాలనుకుంటున్నారు? 3 చోట్లకి అనుకోండి. ఇప్పుడే ప్లాన్ చేయండి. ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది రాసేసేయండి. ఈ చోటు చూడాలనుకుంటున్నాను, ఇది ఇది అని క్లియర్ గా రైట్ ఇట్ డౌన్. సో మీ కోరికలుగా మిగిలిపోకూడదు, అవి ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి. కాబట్టి ఏ ఏ చోట్లు చూడాలనుకుంటున్నారు, ఏ ఏ పుస్తకాలు చదవాలనుకుంటున్నారు, ఏ కళలు నేర్చుకోవాలనుకుంటున్నారు, అవన్నీ కూడా చక్కగా లిస్ట్ డౌన్ అన్ని రాసేసి తల నుంచి అన్నిటిని పేపర్ మీద పెట్టేసేస్తే ఆటోమేటిక్ గా ప్రశాంతంగా అయిపోతుంది, క్లియర్ గా ఉంటుంది మైండ్. అప్పుడు ఏ టైంకి ఆ పని చేసుకోవచ్చు హాయిగా. సో దట్స్ ఇట్. చాలా ఎక్కువ చాలా ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది, కానీ మీతో మీరు కొంతసేపు గమనిస్తే, మీతో మీరు కొంతసేపు కూర్చుంటే వీటిల్లో మనకి ఏవి ఇంపార్టెంట్, మనకి ఏది అవసరం అనేది మీకు తెలుస్తుంది. దాన్ని మౌనిక చెప్పినట్లు మన తలలో ఉంటే గజిబిజిగా ఉంటుంది, పేపర్ మీద పెడితే బహుశా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏదో ఒకటి సాధించినట్లు మనకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ మీకు రావాలని కోరుకుంటున్నాను. సో మనకి 6:20 దాటింది. మనము సిన్స్ టుడే ఇస్ ఫ్రైడే, రేపు సాటర్డే, సండే we do not have class. So please enjoy your weekend, but do have all of this ఏంటి ఇంకా గోల్స్ గురించి మళ్ళీ ఇది పెట్టుకోవాలి అని మీకు ఎవరు చెప్పే అవసరం లేకుండా మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. పుట్ ఇట్ ఆన్ పేపర్. వీలైతే ఇప్పటి వరకు డైరీ స్టార్ట్ చేయకపోతే డైరీ స్టార్ట్ చేయండి. డైరీలో ఫస్ట్ పేజెస్ మీ గోల్స్ గురించి మీకు ఏమనిపిస్తే అది రాయండి, గోల్స్ పెట్టుకోండి. మనము నీట్గా మన జీవన గమనాన్ని మనమే నిర్ణయించుకుంటున్నట్లు అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. నమస్తే. Thank you, sir. Thank you, sir. ma'am. Thank you, ma'am. Thank you, sir. Thank you, madam. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మౌనిక గారు చాలా బాగా చెప్పారండి. ఇది వాటికి వర్కౌట్ అవుతుంది అందరికీ కూడా. ప్లానింగ్ బాగుంది. Thank you, sir. Right. So, idi I'm ending the meeting for all of you. Love you all. Have a wonderful weekend. నమస్కారం. నమస్తే.